నమస్తే. ఆత్మిక సోదరి సోదరులందరికీ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ఇన్ అడ్వాన్స్ గ్రీటింగ్స్. అలాగే బ్రహ్మకుమారిస్ వారి వైపు నుంచి పీస్ అండ్ హార్మనీ గ్రీటింగ్స్. భారతదేశం ఆధ్యాత్మిక ప్రధాన దేశం, యోగ భూమి, తపోభూమి. యోగం ప్రాచీన భారతదేశపు సనాతన సంస్కృతి మరియు సంప్రదాయం. యోగం జాతి, కుల, మత, ప్రాంతీయ, దేశ, కాలమాన పరిస్థితులన్నిటికీ అతీతంగా సర్వమానవ కోటి నిజ జీవన విధానం, నిజ జీవన నైజం, జీవన వేదం. ఈరోజు మనం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సో ఈ సందర్భంగా ప్రాచీన యోగ విద్య గురించి మరింతగా లోతుగా ఒక అవగాహన, ఆకళింపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా మరి మనందరం కూడా తీసుకోవటం అది సముచితం, సందర్భోచితం, అభిలషణీయం. ఈరోజు రకరకాల యోగ సాధనలు, ఎన్నో వందల రకాల యోగ సాధనలు ఉన్నాయి. అలాగే ఎన్నో రకాల హీలింగ్ ప్రక్రియలు ఉన్నాయి. అలాగే ఎన్నో రకాలైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. మన శరీరంలో రకరకాల అంగాల కోసం రకరకాల యోగ సాధనలని మనం చేస్తూనే వస్తూ ఉన్నాం. ఎన్నో యోగ సాధనలు, ఎన్నో హీలింగ్ ప్రక్రియల్ని మనం అనుసరిస్తూ వస్తూ ఉన్నప్పటికీ మరి ఇంకా రోజు రోజుకి కూడా రోగాలు పెరుగుతూనే ఉన్నాయి, హాస్పిటల్స్ పెరుగుతూనే ఉన్నాయి. డాక్టర్స్కి అసలు తీరికే ఉండటం లేదు. హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క స్పెషాలిటీ హాస్పిటల్, ఒక్కొక్క స్పెషలిస్టు, ఇంతమంది ఉంటూ కూడా మనకి ఎందుకు ఇంకా మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందటంలో ఇంకా మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? దానికి రూట్ కాజ్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం గనక గమనించినట్లయితే చూడండి, ఒక వాహనం ఎంత ఖరీదైందైనా, ఒక వాహనాన్ని ఎక్స్టర్నల్గా మనం ఎంత కేర్ తీసుకున్నా, ఆ వాహనాన్ని అంటే మనం ఒక వాహనాన్ని మనం కండిషన్లో ఉంచుకుంటాం. వాహనం ఎంత కండిషన్లో ఉన్నా అందులో ఉన్నటువంటి డ్రైవర్ మానసిక స్థితి ఏదైతే ఉందో అది కండిషన్లో ఉన్నప్పుడే ఆ వాహనాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతాడు. అలాగే ఈరోజు మనం ఫిజికల్ హెల్త్ పరంగా ఎంతో కేర్ తీసుకుంటున్నాం. రకరకాల ఎక్సర్సైజెస్, అలాగే మనం ఈ బాడీని నరిష్ చేయడానికి రకరకాలైనటువంటి ప్రోటీన్స్, కార్బ్స్, వైటమిన్స్, మినరల్స్, ఈ రకంగా మనం ఎక్స్టర్నల్గా ఎంతో మనం కేర్ తీసుకుంటున్నాం. అయినా కూడా రోజు రోజుకి మనకి సొసైటీలో ఇన్ వరల్డ్ లెవెల్ మనకి యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, కార్డియాక్ అరెస్ట్, బీపీ, షుగర్స్, ఇట్లాంటి సో మెనీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, ఒబీస్ ప్రాబ్లం, ఇవన్నీ రోజు రోజుకి క్యాన్సర్, ఇవన్నీ క్వైట్ కామన్ అయిపోయాయి. దీనికి మూల కారణం ఏంటి? ఈరోజు మనం ఎక్స్టర్నల్గా అన్నీ చేస్తున్నాం, కానీ దాని రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ కాజ్ని మనం తెలుసుకొని దాన్ని ఫిక్స్ చేసుకున్నప్పుడే ఈ ఇష్యూస్ అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఈరోజు మనం తలనొప్పి వస్తే తలనొప్పి బిళ్ళేసుకుంటున్నాం, కడుపులో నొప్పి వస్తే కడుపులో నొప్పి బిళ్ళేసుకుంటున్నాం. కానీ వాటికి కారణం ఏంటి అంటే ఈరోజు మనం హెల్త్ అంటే కేవలం ఫిజికల్ హెల్తే హెల్త్ అనుకుంటున్నాం. కానీ హెల్త్ అనేది కేవలం ఫిజికల్ హెల్త్కి మాత్రమే పరిమితమైంది కాదు. ఫిజికల్ హెల్త్కి కూడా మూల కారణం ఏంటి అంటే మన మెంటల్ హెల్త్, మన ఎమోషనల్ హెల్త్, మన స్పిరిచువల్ హెల్త్. ఎప్పుడైతే మనం ఎమోషనల్గా, మెంటల్గా, స్పిరిచువల్ హెల్త్ని మనం పాజిటివ్గా ఉంచుకుంటామో అప్పుడే మనం ఫిజికల్ హెల్త్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ని చూడగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ బీపీఏ తీసుకున్నాం. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి హైపర్ టెన్షన్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగేది ఇదే, మీకు బాగా ఎక్కువగా ఆలోచిస్తారా అండి అని అడుగుతారు. అంటే యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, సప్రెస్డ్ ఎమోషన్స్, యాంగర్,
మరి విషయాలను మర్చిపోలేకపోవటం, మనలో క్షమాభావం లేకపోవటం, ఏదో ఒక విషయంలో అంటే ఏదో ఒక వ్యక్తి పట్ల మనం శత్రుత్వ భావం, ద్వేషభావనలు, ఇలాంటి ఎమోషన్స్ అన్నీ మనలో ఉన్నప్పుడు అదే బీపీగా మరి కాలాంతరంలో అది బీపీగా వస్తుంది. అలాగే ఖచ్చితంగా ఇందులో మన ఆలోచన ఏదైతే ఉందో, మన మనస్సు, ఆలోచన, మన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం యొక్క ప్రభావం మన శరీరంలో ప్రతి అంగం మీద అది చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. కాబట్టి మనం మన మనస్సుని, మన ఆలోచనలని సకారాత్మకంగా పాజిటివ్గా ఉంచుకునే విద్యని, అదే భగవంతుడు సర్వలోక మహేశ్వరుడైన ఈశ్వరుడు మనకు నేర్పించినటువంటి ఆర్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ లైఫ్ స్టైల్ని మనం ఈ సందర్భంగా బాగా నేర్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనం ముందు ఈ విధంగా నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఓం శాంతి.